మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. విశాఖలో చోటు చేసుకున్న అతి పెద్ద ప్రమాదాలలో ఈ ప్రమాదం కూడా ఒక పెద్ద ప్రమాదంగా నిలిచింది. 18 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రమాదం. 60 మందిని చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతుండేలా చేసింది ఈ ప్రమాదం. నిన్న మధ్యాహ్నం 2:15 ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే పరిశ్రమల్లో ప్రమాదం అనే వార్త బయటకు రాగానే విశాఖ ఉలిక్కిపడుతుంది, విశాఖ వణికిపోతూ ఉంటుంది. విశాఖలో ఎన్నో ప్రమాదాలు వణికించాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇలా చాలా ప్రమాదాలు విశాఖలో జరిగాయి. కానీ ఈ ప్రమాదంలో 18 మంది మరణించడం అత్యంత విషాదం. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ఇది కూడా అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఒక ప్రమాదంగా నిలిచింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా వస్తున్న వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. క్షతగాతులకు 50 లక్షల రూపాయలు, మరణించిన వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు కూడా ఆ ప్రమాద స్థలం దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారి కుటుంబాలను, బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించారు. ఒకసారి ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా మనం చూస్తే ఇప్పటివరకు మంత్రులు, ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ద్రావకం లీక్ అయింది. ఆ ద్రావకం ఎలక్ట్రికల్ బోర్డ్స్ పైన పడడం ద్వారా మంటలు చెలరేగి అక్కడ పేలుడు సంభవించిందని అంటున్నారు. రియాక్టర్ కూడా పేలిందని అంటూ ఉన్నారు. మొత్తానికి 7 అంతస్తుల భవనం ఆ కంపెనీ. 7 అంతస్తుల భవనంలో 3వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో ఉన్న ట్యాంక్లోకి రియాక్టర్ నుంచి ద్రావణాన్ని పంపిస్తున్న సమయంలో అక్కడ లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ అంతా కూడా ఒక పొగలాగా వ్యాపించి ఉంది. ఆ పొగంతా ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిపోయింది, ఆవిరి రూపంలో ఉండిపోయింది. ఆవిరి రూపంలో ఉండిపోయిన ఆ పొగ కొన్ని నిమిషాల్లోనే పెద్ద పేలుడుతో పేలిపోయింది. ఆ సమయంలో షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:15 కావడంతో ఉదయం షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మధ్యాహ్నం షిఫ్ట్కి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద పేలుడు సంభవించింది. మొత్తం బిల్డింగ్ బీటలు వారింది, గోడలు కూలిపోయాయి. ఆ పేలుడు సంభవించిన క్షణాల్లో ఒక్కసారిగా భీతావహ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. బాడీస్ ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయి. ఒకసారి నేను ఆ దృశ్యాలు మీకు వివరించేటప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పి ఆ వివరాలు ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఆ పేలుడు సంభవించినప్పుడు ఒక్కసారిగా బాడీస్ అన్నీ కూడా గోడ అవతలకి, కొన్ని మీటర్ల దూరం అవతలకి విసిరివేయబడ్డాయి. కొంతమంది ముఖాలు చిట్లిపోయాయి. ఆ సమయంలో స్పాట్లో చనిపోయిన వాళ్ళు చనిపోయారు. మిగిలిన వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. గోడలు కూలిపోయాయి. ఎటు చూసినా పొగ, కళ్ళు కనిపించడం లేదు, కళ్ళు మండిపోతున్నాయి, మంటలు, శరీరం కాలిపోతుంది. ఇలాంటి సమయంలో ఎటు వెళ్తున్నామో తెలియదు. కొంతమంది గోడ గుద్దుకున్నారు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా తొక్కిస్లాట చోటు చేసుకుంది. ఆ రాళ్ళు, శిథిరాలు వచ్చి వాళ్ళ మీద పడ్డాయి. ఆ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కూడా, షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు బయట వాళ్ళు కూడా ఏం జరుగుతుందో ఒక్కసారికి అర్థం కాలేదు. పెద్ద శబ్దం వచ్చింది. చూడండి ఒకసారి, నేను మీకు ఆ టీవీ స్క్రీన్ పైన గ్రాఫికల్ ప్రజెంటేషన్ ద్వారా నేను మీకు వివరిస్తాను. ఇదే ఆ కంపెనీ గేట్, ఎసెన్షియా కంపెనీ గేట్ ఇదే. ఈ కంపెనీ ఇలాగే ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో పేలుడు సంభవించిన సమయంలో ఈ రకంగా బయటకు కూడా మంటలు వ్యాపించాయి. బయటకు కూడా భారీగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల కారణంగా బయట ఉన్న వాళ్ళు కూడా చాలామందికి గాయాలయ్యాయి. అంతేకాదు కొన్ని మీటర్ల దూరం ఆ రాళ్ళన్నీ కూడా, ఇటుకలు, రాళ్ళు, శిథిరాలు కొన్ని మీటర్ల దూరం వచ్చి తగలటంతో బయట ఉన్న వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి. కంపెనీలో మొత్తం 381 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉన్న సమయం, ఆ సమయంలో ఈ పేలుడు సంభవించడంతో ఈ లోపల ఉన్నవారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు మృత్యువాత పడ్డ పరిస్థితి. ఇంకా దారుణం ఏంటి అంటే, అత్యంత హృదయ విదారకంగా ఉండేది ఏంటి అంటే, పేలుడు సంభవించిన తర్వాత ఒక్కసారి చెట్లపైకి చూస్తే ఒక మహిళ మృతదేహం ఆ చెట్టు పొదల్లో ఉంది. ఆ చెట్లపైన, కొన్ని మీటర్లు ఎత్తున్న చెట్లపైన ఆ మహిళ పేగులు వేలాడుతూ కనిపించాయి. అంటే ఎంత దారుణంగా ఆ ప్రమాదం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ మెయిన్ గేట్ అదే. పేలుడు సంభవించినప్పుడు అంత భయానకంగా ఉంది. మీకు గ్రాఫిక్స్ రూపంలో వివరించాను కదా, అంత భయానకంగా అక్కడ ఉంది. మామూలుగా ఈ కంపెనీ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా కనిపిస్తుంది. ఎసెన్షియా కంపెనీ ఇది 2007వ సంవత్సరంలో అమెరికాలో స్థాపించారు. 2016లో అనకాపల్లిలో కూడా ఈ కంపెనీ కార్యకలాపాలు స్థాపించింది. సో ఒక్కొక్క విజువల్స్ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎంత భయానక పరిస్థితులు ఒకసారి అలా చూడండి. ఇవి గోడలు, కట్టుదిట్టమైన గోడలు, అత్యంత బలంగా నిర్మించినటువంటి గోడలు. ఈ గోడలు ఎలా కూలిపోయాయో చూడండి. లోపల ఉన్న మిషనరీ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఆ శిథిలాలన్నీ బయట ఉన్న వాళ్ళకి తాగడంతో పాటు లోపల ఉన్న వాళ్ళంతా మంటలకి కాలి బూడిదైపోయారు. 18 మంది ఈ ప్రమాదంలో
మరణించారు. అయితే రియాక్టర్ కూడా పేలిందా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ రియాక్టర్ పేలలేదు, కేవలం ద్రావకం మాత్రమే, సాల్వెంట్ మాత్రమే మండిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించిందని చెప్తూ ఉన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది అని చెప్తున్నారు. ఆ ద్రావకం లీక్ కావడం ద్వారా ఇక్కడ పంపించేటటువంటి ద్రావకం, కొంతమంది నిపుణులు చెప్తున్నారు, ఆ పైపుల్లో పంపించేటటువంటి ద్రావకం -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా పేలుడు సంభవించడానికి అవకాశం ఉండే ద్రావకం అని చెప్తున్నారు. -°C ఉష్ణోగ్రతల్లో కూడా అది ఆవిరి రూపంలో ఫామ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అని తెలియడానికి మరికొన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది. కానీ ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం 3వ అంతస్తులో ఉన్న రియాక్టర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ట్యాంక్లోకి ఆ ద్రావణాన్ని పంపిస్తున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి ద్రావకం, అది ఎక్కువ పేలిపోవటానికి అవకాశం ఉన్నటువంటి ద్రావకం. దాన్ని పైపుల్లో పంపిస్తూ ఉన్నప్పుడు ఆ పైపుల్లో కొంత లీకేజ్ ఏర్పడింది. థర్డ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత పైపుల్లో లీకేజ్ ఏర్పడడంతో అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ బోర్డుల పైన ఆ ద్రావకం పడింది. ఆ ద్రావకం పడిన తర్వాత అదంతా కూడా ఆవిరి రూపంలో ఆ గదిలోనే ఫామ్ అయిపోయింది. లీకేజ్ వస్తూ ఉంది, అదంతా దట్టమైన పొగ కింద ఫామ్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ దగ్గర నుంచి ఒక చిన్న స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ రావడంతోనే పెద్ద ఎత్తున ఈ పేలుడు సంభవించింది, పేలిపోయింది. వెంటనే ఆ గోడలన్నీ కూడా కూలిపోయిన తర్వాత మనకి దట్టమైన పొగను కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసాంగా ఆ కంపెనీ ఎంట్రన్స్ దగ్గర బోర్డు మనం చూసాం. ఆ తర్వాత మంటలు వ్యాపించిన తర్వాత, పేలిపోయిన తర్వాత మంటలు పై అంతస్తులు కూడా వ్యాపిస్తూ ఉండటంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. సో అసలు లోపలికి వెళ్ళటానికి, వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి, పైన ఉన్న వాళ్ళు రక్షించడానికి ఎలా లోపలికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక్కసారి అయోమయం, గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అప్పటికే షిఫ్ట్ ఎక్స్చేంజ్ అవుతున్న వాళ్ళు బయట ఉన్నటువంటి కార్మికులు అటు ఇటు పరుగులు తీశారు. కొంతమంది ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వచ్చి రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీకు ఒక దృశ్యం చూపిస్తాను, మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఎంత దారుణంగా ఉంది అంటే, ఎంత భయానకంగా ఉంది అంటే, ఇక్కడ ఫైర్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా మంటల్ని ఆర్పుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇది చెట్టు, ఇది కంపెనీ బయట ఉన్నటువంటి చెట్టు. ఆ పేలుడు దాటికి ఇక్కడ ఒక మహిళకు సంబంధించిన బాడీ పార్ట్స్, పేగులు ఇక్కడికి వచ్చి వేలాడుతున్నాయి. చాలా అత్యంత దారుణమైనటువంటి ఘటన, హృదయం ద్రవించిపోయేటటువంటి ఘటన, చాలా దారుణం. అసలు ఏమని చెప్పాలి, ఆ చెట్టుపైకి అలా చూస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ఒక కార్మికురాలి పేగులు అక్కడ వేలాడుతూ ఉంటే, సహోద్యోగి పేగులు అక్కడ వేలాడుతూ ఉంటే చూసి చలించిపోయారు కార్మికులు, మిగతా భయభ్రాంతులకు గురైపోయారు. సో ఇవి మీకు చూపించకూడదు కాబట్టి, మిమ్మల్ని భయభ్రాంతం చేయడం మా ఉద్దేశం కాదు కాబట్టే బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ కొంచెం ఈ పాటలో మనకు కనిపిస్తున్నవి కార్మికురాలి పేగులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక చెట్ల పొదల్లో సగం తెగినటువంటి ఆమె బాడీ పార్ట్స్ అక్కడ వేరే చోట పడ్డాయి. అంటే ఎంత భయానకమైనటువంటి పేలుడు జరిగిందో మనం చూడొచ్చు. పెద్ద పెద్ద గోడలే పగిలిపోయాయి. ఆ లోపల ఉన్నటువంటి కార్మికులు బయటకలా విసిరివేయబడ్డారు. అల్లంత దూరం, కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడ్డారు తుక్కు. ఎటు చూసినా బీతవాహ దృశ్యాలు. అప్పటిదాకా వాళ్ళతో కలిసి పనిచేసిన కార్మికులు, రోజు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న కార్మికులు అలా ఒక్కసారిగా మాంసపు ముద్దలా మారిపోయేసరికి కార్మికులకి ఏం చేయాలో అర్థం, బరువెక్కురు గుండెతో ఒక అయోమయమైనటువంటి స్థితిలో, ఒక టెన్షన్లో, భయభ్రాంతులకు గురైపోయారు ఆ కార్మికులంతా కూడా. కొంతమంది ధైర్యం చేసి లోపలికి వచ్చి సహాయక చర్యలో పాల్గొనడానికి కూడా చేశారు. ఇవే మహిళా కార్మికురాలి పేగులవి. మొత్తం 381 మంది కార్మికులు ఉన్నారు, షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. ఇంకొక దృశ్యాలు కూడా